నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. సార్, ఇప్పుడు పెళ్ళైన కొత్తలో వైఫ్ అండ్ హస్బెండ్ చాలా క్లోజ్గా, బ్యూటిఫుల్గా, లవ్, షేరింగ్, కేరింగ్ అన్నీ ఉంటాయి. ఒకసారి బేబీ పుట్టిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఆ షోయింగ్ ఆఫ్ లవ్ అనేది కొంచెం తగ్గుతుంది, నువ్వు మారిపోయావు, ఇలాంటివి కొన్ని ఎక్కువగా వింటుంటాం. నిజంగా ఆ గ్యాప్ వస్తుంది సార్ బేబీ పుట్టిన తర్వాత? అబ్సల్యూట్లీ. కొంతమందికి ఆ స్టేజ్లో ఎలా డీల్ చేయాలో కూడా తెలియదు. ఐ థింక్ మేము క్లాసులు పెట్టి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, మ్యారేజ్ అయ్యాక కౌన్సిలింగ్లో 90% ఇదే ఉంటుంది. దట్ ఒక చైల్డ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయి వాళ్ళిద్దరి రిలేషన్షిప్ బ్యాక్ అయిపోతుంది. ఓకే, ఇంతకు ముందు వరకు ప్రయారిటీస్ ఒకలా ఉండి ఇప్పుడు చైల్డ్ వచ్చాక ప్రయారిటీస్ మారుతుంది. నేను ఇది నా దగ్గరకు వచ్చి ఆల్ మేల్స్కి చెప్తాను దట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ 6 to 8 months వైఫ్కి మనం ఎంత సపోర్ట్ చేయగలమో నీ లైఫ్లో అంత స్వీట్ మెమరీస్ మిగులుతాయి. ఆ టైంలో వాళ్ళు ఎంత క్రాంకీగా ఉన్నా, ఎంత రూడ్గా, హార్డ్గా బిహేవ్ చేసినా ఆ 1-2 years చాలా కేర్ఫుల్గా బిల్డప్ లాట్ ఆఫ్ మెమరీస్. బికాజ్ ఆ టైంలో చేసిన అన్యాయం, ఆ టైంలో మాట్లాడిన రూడ్ మాటలు, ఆ టైంలో క్రియేట్ చేసుకున్న గ్యాప్స్ లైఫ్ టైం మిగిలిపోతాయి. ఇది తెలియక చాలామంది మ్యారేజ్ అవుతుంది, ఫస్ట్లో అంత బాగున్నట్టు ఉంటుంది 1.5 year, దాని తర్వాత చైల్డ్ ప్రెగ్నెంట్, తర్వాత డెలివరీ టైంలో దే జస్ట్ చేంజ్ టోటలీ. ప్రయారిటీస్ మారిపోతాయి. నాకు సమయం ఇవ్వట్లేదు, నాకు ఇందులో ఎంటర్టైన్మెంట్ లేదు అనే మోడ్లోకి మేల్స్ వెళ్ళిపోతారు. నాకు నా ప్రయారిటీని చూడట్లేదు ఈయన అనే మోడ్లోకి ఫీమేల్స్ వెళ్ళిపోతారు. దాంతో ఇద్దరి మధ్యలో గ్యాప్స్ వచ్చేస్తాయి. ఇది చాలా కామన్గా చూస్తాం. డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ 1.5 year ఖచ్చితంగా ఇట్లాంటి ఫైట్స్ ఉంటాయి. అండ్ సిల్లీ థింగ్స్ని వదిలిపెట్టకుండా ఫీమేల్స్ ఉంటారు. సిల్లీ థింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ సరిగ్గా స్నానం చేయించలేదనో, లేకపోతే మెడిసిన్ టైంకి వేయలేదనో, లేకపోతే అయ్యో నేను ఇంత బాధపడుతుంటే చూడలేదనో, ఇట్లా సిల్లీ విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేసేసి వాళ్ళకి తెలియదు, రిలాక్స్, కామ్ డౌన్, ఏమవుతుంది, ఈ బేబీ ఇప్పుడుతో ఆగేది కాదు, 20 years ప్రాజెక్ట్ ఇది అని తెలియదు. వాళ్ళు మొత్తం ప్రయారిటీ అంతా బేబీ చేసేసి ఇంకా ఈ మనిషిని మొత్తానికి ఇగ్నోర్ చేసేసి, లేదా కంప్లీట్గా వీళ్ళ ప్రెషర్, బేబీని బాగా చూసుకో, బేబీని బాగా చూసుకో అని ఈ మేల్స్ ప్రెషర్ పెట్టడం వల్ల ఇద్దరికి మధ్యలో నువ్వు కరెక్ట్ అంటే నువ్వు కరెక్ట్. నేను ఎప్పుడు అందరి పేరెంట్స్ చెప్తా, మనము పైన పుట్టక ముందే స్వర్గంలో పిల్లల్ని ఎలా పెంచాలి అని ట్రైనింగ్ తీసుకుని రాము. ఎవరికైనా అది ఫస్ట్ టైమే, అన్నీ రాళ్ళేసి ట్రై చేయడమే. ఎవ్వరూ ఎక్స్పర్ట్స్ ఉండరు, ఇంక్లూడింగ్ డాక్టర్స్. నేను చెప్తున్నది, డాక్టర్స్ అయ్యి ఉండి కూడా గొడవలు పడతారు. ఎందుకు చెప్తున్నానంటే ఎవరికి అది ట్రైన్ అయ్యి ఉండరు. ఒక్కొక్క బేబీ ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంది. వాళ్ళ నీడ్స్ వేరుంటాయి, రిక్వైర్మెంట్స్ వేరుంటాయి. ఒక టైంలో నైట్ టైంలో లేస్తుంటారు, స్లీప్ సరిగ్గా ఉండదు. ఇంత జరుగుతున్నప్పుడు కొంచెం అండర్స్టాండింగ్, దట్స్ ఓకే, ఇవన్నీ చిన్న విషయాలు, దీని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే మోడ్లోకి వెళ్ళారు. దాంతో అక్కడ ఉన్న గొడవలన్నీ ఒక చేదు మెమరీస్గా మిగిలిపోతాయి. నా మాటతో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో తెలుసా? డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ నరకం చూపించారండి నాకు మా అత్త వాళ్ళు అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు. డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఈ అత్తల మధ్యలోకి దూరి వీళ్ళలా ఉండి మా ఇంట్లో ఆచారాలు ఇట్లా అట్లా అని చెప్పి అన్నిటినీ సపరేట్ చేస్తారు, విచ్ విల్ స్పాయిల్ ఎవ్రీథింగ్. ఓకే, ఆచారాలు ఉండాలి, గొడవలుగా మారకూడదు. అన్ని అనుబంధాలు ఉండాలి, అది ఒకళ్ళొకళ్ళు ప్రెషర్ అవ్వకూడదు. అన్నీ టైం టు టైం చేసుకోవాలి, అది ఒక మంచి ఎంజాయ్మెంట్గా ఉండాలి, కానీ ప్రెషర్గా మారకూడదు. ఎంత అర్థము కాదంటే విషయము. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బాటిల్ సరిగ్గా కడగలేదని, ఓకే, మిల్క్ బాటిల్ అక్కడెక్కడో పక్కన పెట్టేశాడని ఫోన్ మాట్లాడుతూ ఇట్లా పక్కన పెడతాడు. అక్కడ పెడతావా మిల్క్ బాటిల్, అయ్యో బేబీ, ఇట్లాగా ప్రతి దానికి ఫైట్ తీసుకుంటారు. అది ఒక స్టేజ్లో ఎలా అవుతుందని నేను అక్కడే పెడతా ఆమెను ఇరిటేట్ చేయడానికి అనే స్టేజ్కి వెళ్ళిపోతారు. ఓకే, సో ఈ చిన్న గ్యాప్స్ వస్తాయి. సో ఫస్ట్ ప్రయారిటీ చేంజ్ అయిపోయింది, తర్వాత వచ్చేసి వాళ్ళిద్దరికీ వాళ్ళ సపరేట్ టైం లేకుండా పోయింది, తర్వాత వచ్చేసి ఇద్దరు మిస్టేక్స్ కనిపెట్టడం. ఇద్దరు ఫస్ట్ టైం పేరెంట్స్, సెకండ్ టైం పేరెంట్స్ అవుతారు. సో అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఇలా చేయాలి, వీళ్ళకి ఇది చేయాలి, అది చేయాలి, నువ్వు సరిగ్గా చేయట్లేదు అని మిస్టేక్స్ తోసుకోవడం. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఆ టైంలో ఇద్దరు మూడ్స్ ఆఫ్లో ఉంటాయి. అందులో గొడవలు పెద్దవి అవుతూనే ఉంటాయి.
ఇద్దరికి ఓపికలు తగ్గిపోతాయి. అందులో డెలివరీ అయ్యి లేడీకి చాలా ఓపిక తక్కువ ఉంటుంది. దానికి తోడు వీళ్ళు ఆఫీసులు పని చేసుకొని వస్తే ఆఫీసులకు వాటికి వీటికి కలిపి ప్రెషర్ ఉంటుంది. అటు అమ్మాయి ఆఫీస్ వర్క్ చేస్తూ ఉందంటే ఇంకెక్కువ ప్రెషర్ ఉంటుంది. సో వీటి వల్ల నిజంగా గ్యాప్ సెపరేట్ అయిపోతుంది. వీటిలోంచి మేము ఎప్పుడు సజెస్ట్ చేస్తాం, మేక్ సమ్ స్వీట్ టైం. కొంచెం స్వీట్ టైం చేసుకోండి. లైఫ్లో అన్నీ జరుగుతూ ఉంటాయి, కాస్త బ్రేక్ టైం ఉండాల్సిందే, కంపల్సరీగా ఉండాల్సిందే. ఆ టైంలో ఇచ్చే మెమరీస్ లైఫ్ టైం మిగులుతాయి. లేకపోతే నేను చెప్తున్నా 90 years 70 years అయినా కూడా ప్రెగ్నెన్సీ టైంలో నా టార్చర్ పెట్టారు అనేది గుర్తుంటుంది. ఏ తల్లిదండ్రులకైనా, ఏ అత్తమామలకైనా, ఏ హస్బెండ్కైనా, వైఫ్కైనా చెప్తా, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆ వాట్ ఎవర్ ఎమోషన్స్ యు ఆర్ క్యారింగ్ అది టేప్ రికార్డర్లో నీ బేబీలోకి వస్తుంది, అది నీ జీవితంలోకి వస్తుంది. అండ్ యూ విల్ ఆల్వేస్ స్పాయిల్ థింగ్స్. అది రూడ్గా తీసుకుని, హడావుడిగా తీసుకుని, యాంగ్జైటీగా తీసుకుని, హిస్టరిక్గా తీసుకుంటే స్పాయిల్ అవుతారు. ఓకే, సో సెపరేషన్, వాళ్ళ టైం ప్రయారిటైజ్ చేసుకోకపోవడం వల్ల. నేను ఇంకొక మేజర్ పాయింట్ చెప్తాను. పిల్లలు వాళ్ళే పెరుగుతారు, మనం పెంచేస్తున్నామని ఫీలింగ్లో బతుకుతాం. మనం ఏదో పెంచేస్తున్నామని టైం టు టైం ఇదండి, టైం టు టైం అదండి అనే పెద్ద ప్రాజెక్ట్లా చేస్తారు. ఇంకాస్త కొంచెం కాస్త డబ్బు ఉందంటే ఇంకా వాళ్ళ అతి ఎక్కువైపోతుంది. ఆ బట్టలే కట్టాలి, అలాగే ఉండాలి, ఇలాగే పట్టుకోవాలి, ఇలాగే ఎత్తాలి టైప్లో అమ్మో 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 అనే ఒక ప్రెషర్లోకి వెళ్ళిపోతారు. బేబీ 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 బేబీ. ఏమీ కాదు, రిలాక్స్, కామ్ డౌన్. మన ఆత్రమే పిల్లలకు వస్తుంది, మన రెస్ట్లెస్నెస్సే పిల్లలకు వస్తుంది. వాళ్ళు కూడా పెరుగుతారు, ఆటోమేటిక్గా పెరుగుతారు. ఓకే, నేను ఇది అందరికీ చెప్తుంటాను. బయట ఒక డాగ్ అట్లా వెళుతూ 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 కూడా దాని పిల్లలన్నిటిని పెంచుకుంటూ వెళ్తుంది. మనుషులమై మనం ఎంత ఉండి కూడా అదెందుకో ఒక బేబీని పెంచడం కోసము చాలా టెన్షన్ పడిపోతారు కొంతమంది. నాట్ దట్ నేను మనుషుల్ని డాగ్తో కంపేర్ చేస్తున్నట్టు కాదు. పాయింట్ ఏంటంటే నేచర్ విల్ గ్రో న్యాచురల్లీ. మనము తెలియక దాన్ని ఒక ప్రెషర్ లాగా తీసుకుని అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు గాను, గ్యాప్స్ గాను, తర్వాత అత్త కోడళ్ళ మధ్యలో ఫైట్ గాను, మా ఆచారాలు ఇట్లా, మావిట్లాగా, ఇలా చేస్తున్నావా, అమ్మో పిల్లలకి ఏమైపోతుంది, చల్లగా ఉంది, చెవులకు ఏదైనా కప్పు, చెవుల కప్పకు, ఇలా చెయ్యి, ఎలా చెయ్యి, ఎంతమంది ఉన్నారు అలా. ఓకే, సో దీన్ని మనము ఒక మంచి స్మూత్ మూడ్లో బాగుండాలి అనే ఒక ఓపెన్ మైండ్తో తీసుకుంటే ఇద్దరు కూడా కష్టపడుతున్నారు, ఇద్దరికి దే హ్యావ్ రెస్పాన్సిబిలిటీ, ఇద్దరు హ్యాపీగా ఉండాలి అని దాంట్లో ఉంటే బాగుంటుంది. లేదంటే సఫర్ అవుతారు. అంటే ఆల్రెడీ అమ్మాయి ఆ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లో ఉండి సడన్గా ఇలాంటివన్నీ విన్నప్పుడు నిజంగా సార్ అదైతే ఇప్పుడు అమ్మాయిగా నేను కూడా చెప్తున్నాను, అలా ఫీల్ అవుతాం. చిన్ని వాటికి ఇరిటేషన్ వచ్చేయడం, ఏదైనా చెప్పంగానే ఇట్లా ఫ్రస్ట్రేట్ అయిపోవడం, బర్స్ట్ అయిపోవడం, ఎమోషనల్గా కూడా చాలా కష్టం అవుతుంది. అబ్సల్యూట్లీ ఉంటారు. బికాస్ లాట్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి, అందులో సర్జరీ పెయిన్ ఉంటుంది. సో లాట్ ఆఫ్ చేంజెస్ జరుగుతుంటాయి. కాబట్టి ఆ టైంలో ఎవరైనా ఓపిక్గా చూసుకోగలిగితే, కాస్త హెల్ప్ చేయగలిగితే, ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఫుల్ఫిల్ చేయడానికి. ఆ నీడ్ని ఫుల్ఫిల్ చేయకపోతే ఎప్పుడు చెడ్డవాళ్ళగానే మిగిలిపోతాం. సో పార్ట్నర్ అనే వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే. సపోర్ట్ చేసేటట్టు ఉంటేనే వాళ్ళు పిల్లలకు వాటికి వెళ్ళాలి. లేదు ఒకరినొకరు మీరు తోసుకుంటూ నువ్వు నీ బాధ్యత నీది, నా బాధ్యత నాది అనేటట్టుగా ఉంటే లేదు. సో చాలామంది బాధ్యతలు షేర్ చేసుకోవడం అంటే ఓన్లీ టైం టు టైం పనులు అనుకుంటారు. కాదు, ఎమోషన్స్ని కూడా షేర్ చేసుకోవాలి. ఎమోషన్స్ని కూడా అర్థం చేసుకుని ఇద్దరూ షేర్ చేసుకుంటేనే తప్ప రిలేషన్షిప్ నిలవదు. అందుకని ఆ టైంలో అందులో స్పేస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బీ వెరీ వెరీ కేర్ఫుల్. అది అర్థం కాక చాలా మంది సఫర్ అవుతారు. మిస్టేక్స్ పాయింట్అవుట్ చేసుకొని నువ్వు అలా నేను ఇలా, ఇవి ఎక్కువగా అంటే మేజర్ డిస్కషన్స్ లవ్ కంటే ఎక్కువ కంప్లైంట్స్. అబ్సల్యూట్లీ కంప్లైంట్స్ కంప్లైంట్స్ ఉంటాయి. అండ్ ఆ కంప్లైంట్స్ తీరేవి కావు. సరే పోనీ వెళ్ళి వెనక్కి వెళ్ళి తీరుద్దాము అంటే అలాని కాదు అని వాళ్ళకి తెలుసు. బట్ దే గెట్ ఇరిటేటెడ్ సో మచ్ దట్ అసలు పాయింట్ కనిపించదు. ఇంకెంతసేపు గొడవ, నువ్వు అలా చేయలే, నువ్వు ఇలా చేయలేదు, నువ్వు అలా చేయలేదు, ఇలా. అండ్ రెండు సైడ్లు ఉన్నారు. ఒకళ్ళు కావాలని ఆమె అంత బాధపడుతూ పిల్లల్ని ఎత్తుకుని తిప్పుతున్నా టీవీ చూస్తూ కూర్చుంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. పోనీ ఇదంతా చూసుకుంటే ఆమె నేను ఏం చేయను, నాకు అంత కష్టంగా ఉంది, మొత్తం నువ్వే చేసుకోవాలని హస్బెండ్ మీద వదిలేసిన వాళ్ళు ఉంటారు. ఓకే, సో అందుకని బోత్ సైడ్స్ ఎవరున్నా సరే ఇబ్బంది పడతారు.
సో డోంట్ డూ దట్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండాలి. ఇద్దరు అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు దెర్ విల్ బి మోర్ బ్యూటిఫుల్ బాండ్ దట్ ఈస్ క్రియేటెడ్. అరే మనం చూసుకుని మనం పెంచుకున్నాం, మనం తయారు చేసుకున్నాం ఈ లైఫ్ని అని. నీది బాధ్యత అన్నప్పుడు ఎప్పుడూ ఆ సోర్నెస్ వచ్చేస్తుంది. యా సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.